హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఎన్నెత్తల్లో చిక్కడిగా కర్రీ అండి. ఈ విధంగా చేసుకున్న కర్రీ ఒక 3-4 డేస్ అయినా సరే మీకు నిల్వ ఉంటుందండి. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నెత్తల్ని ఒక 4 టైమ్స్ బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని అందులో కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని అందులోని ముందుగా ఈ నెత్తల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకు నీసు వాసన అది రాదు. అలా చేసుకున్న తర్వాత అందులోనే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా మగ్గిన తర్వాత అలా మగ్గడానికి 1 స్పూన్ వరకు నేను సాల్ట్ బేగా మగ్గడానికి వేసుకున్నాను అండి. అలా వేసుకున్న తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కూడా వేసుకొని బాగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత అది అడగంటకుండా అలా కలుపుకుంటూ ఉండాలండి. అలా కలిపిన తర్వాత పచ్చివాసన పోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కడికాయ ముక్కల్ని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత అందులోని బాగా చిక్కడికాయలు అవి బాగా మగ్గే వరకు కూడా బాగా కలుపుకుంటూ అడగంటకుండా మనం చూసుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేయాలి. అలా చేసుకున్న తర్వాత అందులోనే 3 టమాటాలని సన్నని చీరికల్లా కోసుకొని వేసుకున్నా అండి. అలా వేసుకున్నది మొత్తం అంతా కూడా కలుపుకుంటూ మనకి టమాటాలు పూర్తిగా మగ్గే వరకు కూడా మనకు నూనెతోనే చేయాలండి. నూనెలోనే అలా వేపుకుంటూ ఉండాలి. తర్వాత ఉప్పు కారం పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని అందులోనే ముందుగా వేపు పక్కన పెట్టుకున్న ఎన్నెత్తలను కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత అందులోని 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. అలా వాటర్ వేసుకొని మొత్తం కలిపి మొత్తం ఆ నీరంతా ఇంకి దగ్గరికి వచ్చే వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని తర్వాత దగ్గరికి పడింది అనుకున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉండాలండి. అలా దగ్గర పడితే చాలండి, కూర మనకి రెడీ అయిపోయినట్టే. ఇలా తయారు చేసుకున్నది మనకి మిగతా ముక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ నూనెలోనే మగ్గాలి. అలా మగ్గితే మీకు 2-3 డేస్ అయినా సరే నిల్వ ఉంటుందండి, కూర వాసన లేకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఆ వాసన కూడా అది ఎండు చేపల వాసన కూడా మనకు లేకుండా మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.